హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 2. ఈ స్టోరీ ఇంతకుముందు విన్నవారైతే చూడొద్దండి. వినలేని వాళ్ళు చూడండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధు, నిన్న జరిగింది మర్చిపో. న్యూ డే న్యూగా స్టార్ట్ చేయి. ఒక పిచ్చి కుక్క మీద పడి కరిసిందని అనుకోని అంది. తన నడుం దగ్గర ఆయింట్మెంట్ రాసుకుని లతతో కలిసి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తినేసి ఆఫీస్కి బయలుదేరారు. దారిలో మధు, నిన్న జరిగింది మర్చిపో. నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ఇప్పటికే లైఫ్లో చాలా బాధలు పడ్డావు. ఇంకా ఇది కూడా మొయ్యలేవు. నాకు తెలుసు లత, నేను మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా. నువ్వు కూడా ఇది మన వాళ్ళ దగ్గర అనకు, బాధపడతారు. చచా, నేను ఎందుకంటానే చెప్పు. హా అంటూ తన చెయ్యి చేతిలోకి తీసుకుని అభిమానంగా నవ్వింది చిన్నగా. అమ్మయ్య, నవ్వేశావా, ఇక చాలు అని అంటూ ఇద్దరూ ఆఫీస్లోకి అడుగుపెట్టారు. లత అప్పటికే ఆఫీస్లో వర్క్ చేస్తుంది. మధు ఈరోజే జాయినింగ్. చాలా పెద్ద ఆఫీసు, చాలా అంతస్తులు ఉంది, చాలా అందంగా కూడా ఉంది. లోపలికి వెళ్ళి తన జాయినింగ్ లెటర్ రిసెప్షన్లో సబ్మిట్ చేసింది. ఓకే మేడం, మీరు వెళ్ళి మేనేజర్ గారిని కలవండి అని అజయ్ క్యాబిన్ని చూపించారు. ఇక ఇద్దరూ అజయ్ క్యాబిన్లోకి వెళ్ళి అతన్ని విష్ చేసి లెటర్ చూపించారు. వెల్కమ్ మధు గారు అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని అంది. సరే, మిమ్మల్ని మన సీఈఓ సార్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను అని అతని క్యాబిన్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్తున్న మధుకి ఎందుకో గుండె చాలా స్పీడ్గా కొట్టుకోవడం తెలుస్తుంది. కొంచెం గాబరాగా కూడా ఉంది అని అనుకుంది. మై కమిన్ సార్ అని అన్నాడు. ఎస్ అని ఒక యాటిట్యూడ్ నిండిన గొంతు. ఎక్కడో విన్నానే ఈ గొంతు. లోపల ఉన్న శాల్తీని చూసి పాప రావణాసురుడు అని మనసులో అనుకుంది. తనలో ఆశ్చర్యం. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, మన రిషి బాబు, అదే హీరో. ఆమెను చూడగానే గుర్తుపట్టి ఆమె కొట్టిన చెంపదెబ్బ గుర్తుకు వచ్చి కళ్ళు అగ్నిగోళాలా మారిపోయాయి. మధుకి అతనన్న మాటలు, చేసిన పని గుర్తుకు వచ్చి కోపంతో, నువ్వేంటి ఇక్కడ? నో, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు ఒక పర్వర్ట్వి. అమ్మాయిలు ఇష్టాలతో పని లేకుండా ప్రవర్తించి నువ్వు ఇక్కడ ఉంటే? ఎస్, ఇది నా ఆఫీస్. నేను ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటాను? అయినా భలే దొరికేవే. ఇంక నిన్ను ఎలా కనుక్కోవాలని చూస్తున్నా. వావ్, నీకు నువ్వుగా వచ్చావు. అయిపోయావు నా చేతిలో. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. నరకం నాకా? నువ్వా? అచ్చా, నువ్వు ఉండగా ఇక్కడ నేను ఇంకా వర్క్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అంట్లు తోమైనా బతుకుతా, కానీ నీ దగ్గర మాత్రం అస్సలు ఉండను. రిషి కూల్గా, అవునా, సరే అయితే నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేసావే ఆ బాండ్ ఒకసారి బాగా చదువమ్మా అని ఆ పేపర్ ఆమె ముఖం మీద విసిరాడు. అది తీసుకుని చదివిన మధుకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక థర్డ్ పాయింట్ అనుకుంటా, అది బాగా చదువు. ఏ పరిస్థితిలోనైనా 2 సంవత్సరాలలోగా కంపెనీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే కంపెనీకి 50 లక్షలు కట్టాలి. అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అన్నాడు కన్నింగ్ స్మైల్ చేస్తూ యాటిట్యూడ్గా రిషి. ఆ బాండ్ పేపర్స్ పట్టుకున్న మధుకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి. భయంతో అతని వంక చూసింది. వెంటనే మన పాపకి మెరుపులాంటి ఆలోచన వచ్చి ఆ పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చేసింది. ఊహించిన పరిణామానికి రిషిబాబు షాక్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్లు చూసింది. తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండగా, హలో మిస్ మ్యాడ్ అని అన్నాడు. వాట్ అని అంది ఆశ్చర్యంగా నొసలు చిట్లించి. నువ్వు మధు కదా, నీకు మధు అన్న పేరు కంటే మ్యాడ్ అన్న పేరు బాగా సూట్ అయ్యింది అని అన్నాడు మధు చుట్టూ తిరుగుతూ. షటప్ అని అంది కోపంగా. యా అంటూ జుట్టు పట్టుకుని వెనక్కి లాగి ఆమె కళ్ళలోకి కోపంగా చూస్తూ, నా ముందు నీ నోరు లేపడానికి వీలు లేదు. నేనేం చేసినా పడి ఉండాల్సిందే, అండర్స్టాండ్ అని అన్నాడు గట్టిగా. అతను అంత దగ్గరకు వచ్చేసరికి ముందు కొంచెం భయపడినా కూడా ధైర్యం చేసి, ఏం చేస్తావు అని గట్టిగా అరిచింది మధు. చేస్తాను, ఏమైనా చేస్తాను, చూడు అంటూ ఆమెను గోడకి గట్టిగా ఆంచి ఆమె పెదవులు ఫోర్స్గా అందుకున్నాడు. అతను ఒక చేత్తో ఆమెను ఆపుతూ ఇంకో చేత్తో నడుముని నలిపేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆమెతో ఆడుకుంటున్నాడు. ఆమె ఎంత గింజుకుంటున్నా, చేతులతో గుద్దుతూ ఉన్నా, గోళ్లతో రక్కుతున్నా సరే వదల్లేదు. ఉక్కి బాడీ కదా, కదిలితేనేగా.
ఇంకా కసి తగ్గక ఆమె పెదవికి ఘాటు పెట్టాడు. ఆ బాధకి అప్పటికే కన్నీళ్లు వర్షిస్తున్న ఆమె కళ్ళు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఒక 15 నిమిషాల తర్వాత వదిలి కూర్చుని కాలుతో ఫోర్స్గా తన్నాడు. అతను వదిలిన ఆమె ఆయాసంతో ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా కానీ అతడు ఆమెని 2 చేతులతో ఎత్తుకుని తన పర్సనల్ రూంలోకి తీసుకెళ్లి సోఫా మీద పడుకోబెట్టి గ్లాస్ వాటర్ తెచ్చి ముఖం మీద జల్లాడు. దెబ్బకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మధు. చూడు మ్యాడ్, నా దగ్గర నీ నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే నీకే మంచిది. అంతేకాని నోరు లేయిస్తే ఇంతకంటే ఎక్కువగా పనిష్మెంట్ ఉంటుంది. మైండ్ ఇట్. నేను జాబ్ మానేస్తాను అని అంది. అయినా కానీ స్థిరంగా ఉండి మరి బాండు అని అన్నాడు కూల్గా చైర్లో కూర్చుంటూ. నేను చింపేశానుగా అని అంది. పిచ్చి మధు, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావే? ఇంకా ఆ బాండు నేను పేపర్ రూపంలో ఉంచుతా అని ఎలా అనుకున్నావు? అది నా సిస్టంలో భద్రంగా ఉంది. నీకు ఇంకో ఆప్షన్ లేదు బంగారం అని అన్నాడు సైడ్ స్మైల్తో. నేను డబ్బులు కట్టకపోతే అని అంది మళ్ళీ అంతే స్థిరంగా. గుడ్ క్వశ్చన్. అలా కాని పక్షంలో నువ్వు 10 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా అగ్రిమెంట్లో ఉంది. నువ్వు చదవలేదా? ఓ అని అన్నాడు కూల్గా రిషి. అంతే, ఇంక బిక్కమొఖం వేసింది వెంటనే మధు. తనకి ఈ జాబు ఎంత అవసరమో గుర్తుకు వచ్చింది. అయినా సార్ లాంటి వాడి దగ్గర పని చేయడానికి తనకి ఏ మాత్రం ఇష్టం లేదు. నేనేం చేశాను మిమ్మల్ని? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నాకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ కష్టాలు చాలవు అన్నట్టు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టి ఏడుస్తూ అడిగింది మధు. పాయింట్కి వచ్చావు. ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ కొట్టలేదు. ఆఖరికి అమ్మా నాన్న, చదువు చెప్పిన గురువులు కూడా. మొదటిసారి నువ్వే అంటూ టేబుల్ మీద గట్టిగా కొడుతూ, అంతేకాదు నన్ను అవమానించిన నిన్ను నేను వదలను. నా బెడ్ మీదకి తెచ్చుకునే వరకు నీ అంతటా నువ్వే నా దగ్గరికి రావాలి, రప్పిస్తా అని అంటూ ముఖం మీద చిటిక వేశాడు. అర్థమైందా? అతని అన్న మాటలకి భయం నిండిన కళ్ళతో చూస్తూ, ఎందుకు సార్ నా మీద మీకింత కక్ష అంది ఏడుస్తూ మధు. చెప్పాగా అని అన్నాడు కన్నింగా నవ్వుతూ. అది ఎప్పటికీ జరగని పని సార్. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి పని నేను చెయ్యను అని అంది. ఎంత డబ్బు కావాలో తీసుకో, ఏం కావాలో అడుగు అని అన్నాడు పొగరుగా. నేను డబ్బు లేని దాన్నే కానీ ఆత్మాభిమానమున్న అమ్మాయిని. చావనైనా చస్తా కానీ అలాంటి పని మాత్రం చెయ్యను. అదే నీ డబ్బంటావా? అది నా కాలి కింద దుమ్ముతో సమానం అని అంది. మరి వీరిద్దరి వైర్యం ఎక్కడికి దారి తీస్తుంది? రిషి తన పంతం నెగ్గించుకుంటాడా? మధు ఆత్మాభిమానం నెగ్గించుకుంటుందో వచ్చే వాటిల్లో చూడాలి. ఇక నీకు చాలా పొగరు కదూ, దించుతా, పొగరు మొత్తం దించుతా. 2 సంవత్సరాలు చచ్చినట్టు నా దగ్గరే ఉండాలి. నీకు ఇంకో ఆప్షన్ లేదు బేబీ. నన్ను కొట్టావు కదూ, నేను నీకు చూపించే టార్చర్ని నువ్వు తట్టుకోలేవు. నేను కావాలని కొట్టలేదు కదా సార్, మీరే నన్ను తప్పుగా మాట్లాడారు, నాతో తప్పుగా బిహేవ్ చేశారు, అందుకే నేను కొట్టాను. నా తప్పేముంది? ఇంకా చెప్పాలి అంటే మీరే నన్ను అంటూ ఆగిపోయింది. నిన్ను ఏమన్నా చెప్పు అని రెట్టించాడు రిషి. సైలెంట్ అయిపోయింది. ఎందుకో ఆమెను అలా టీచ్ చేసి ఏడిపిస్తుంటే తనకి చాలా బాగుంది. చెప్పు బేబీ అని అన్నాడు మళ్ళీ నవ్వుకుంటూ. అందులో సిగ్గుపడటం ఎందుకు? నువ్వు నాతో ఒక రాత్రి స్పెండ్ చేయమని అన్నాను. ఏమంటావు? అతని మాటలకి ఆమె ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. తన కళ్ళల్లో కనుక శక్తి ఉంటే ఇప్పుడే అతను బూడిద అయిపోయేవాడు. అమ్మో, ఏంటి ఆ కళ్ళు అసలు అంత పెద్దగా ఉన్నాయి? నీకొకటి చెప్పనా? నీలో ఉన్న ప్లస్ పాయింట్ ఫస్ట్ నీ కళ్ళే అని అన్నాడు ప్రేమగా. అతని మాటలో ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీరు అనుకున్నలాంటి అమ్మాయిని కాదు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటికీ కూడా తప్పు నీదే అని ఒప్పుకోవటం లేదు కదా అని అన్నాడు సూటిగా చూస్తూ రిషి. సరే సార్, తప్పు నాదే. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంది. నేను ఇబ్బంది పెట్టే నా దగ్గరికి రప్పించుకోవాలని నాకు లేదు. నీ అంతటా నువ్వే రావాలి. అది నా పాలసీ. పోయి నీ పని చూసుకో. వర్క్ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్. అర్థమైందా? ఏమైనా తేడా వస్తే అస్సలు టోలరేట్ చేయను. అండర్స్టాండ్ అని అన్నాడు బేస్ వాయిస్తో. ఇంకేమీ చెయ్యలేక ఉసూరుమంటూ వెళ్ళిపోయింది.
అలా వెనక్కి తిరిగి మీ పేరు రిషి అని కాదు రావణ్ణని పెట్టుకోవాల్సింది అని అంది. ఏమన్నావు అని ముందుకు రాబోయాడు. ఏం కాదు అని గబగబా పారిపోయింది బయటికి. ఆమె అలా వెళ్ళటం చూసి అతని ఫేస్లో స్మైల్ వచ్చింది. చిచి, నేను నవ్వుతున్నా ఏంటి? ఇది నా శత్రువు కదా. నో, నేను అస్సలు నవ్వకూడదు అంతే అని అనుకుని తన వర్క్లో మునిగిపోయాడు. అలా స్పీడ్గా బయటికి పరిగెత్తుకొచ్చిన మధుకి రియా గుద్దుకుంది. సారీ అండి అని అంది మధు సిన్సియర్గా. ఏంటి కళ్ళు కనిపించట్లేదా? ఆఫీస్ అనుకుంటున్నావా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు పరిగెడుతున్నావు అని అంటూ స్టైల్గా అండ్ కోపంగా తిట్ల పురాణం మొదలుపెట్టింది రియా. హలో హోల్డెన్, సారీ చెప్పా కదా, మరి ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంది మధు. అని అంటూ తన ఐహీల్ని కింద కొట్టుకుంటూ రిషి క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనుషులందరూ ఒకేలానే ఉన్నారు. బాబోయ్, ఎలా దేవుడా నేను ఇక్కడ వేగేది అని అనుకుంటూ తల కొట్టుకుంటుంది మధు. ఈ లోపు లత వచ్చి, మధు, ఎంతసేపు ఏం చేస్తున్నావే? అయినా సార్ ఏమన్నారు అని అంది లత. ఏం అనడం ఏంటే బాబు అని అనుకుని అక్కడ జరిగిందంతా చెప్పింది. అయ్యో అవునా, వాడు వీడేనా? ఎంత మంచిగా కనిపిస్తాడు అసలు వీడు. వీడిని కాదు, మా వాడున్నాడుగా, వాడిని అడగాలి, అడిగి కడిగేస్తా ఉండు అని వెళ్తున్న లత చేయి పట్టుకుని ఆపి, లత వద్దు, ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వు. నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా ఇదేమైనా అందరికీ చెప్పుకునే విషయం కాదు కదా. ఏంటి వదిలే అని అంది. అది కాదే లత, వదిలేమన్నానా, ప్లీజే, పద వర్క్ చేసుకుందామని ఇద్దరు వెళ్ళిపోయారు. మరి వీళ్ళిద్దరు ప్రయాణం ఎటో వచ్చే భాగాల్లో చూడాలి.